ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం వసుంధరాయ నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాస జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 100 షష్టమ స్కందం 25వ అధ్యాయం. నిన్న వ్యాసుడు మనోవేదనంతా భారతం అంతా వచ్చేసింది. నారదుడితో చెప్పుకుని బాధపడ్డాడు. నారదుడు అప్పుడు ఏమన్నాడో చెప్తాము, శ్రద్ధగా ఆలకించి అన్నట్టు చెప్పుకొస్తున్నాడు. ఇక్కడ నారదుడి పూర్వజన్మ కథ. మోహకారణం చెప్పమని అడుగుతున్న నన్ను చూసి నారదుడు చిన్నగా నవ్వాడు. బహు పురాణవేత్తవు, పరాశరాత్మజుడువు, నువ్వు నన్ను అడుగుతున్నావా? అసలు ఈ సంసారంలో మోహం తప్ప మరింకేమైనా ఉన్నదంటావా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సనక సనందాది మహర్షులు అందరూ ఈ మోహపాశంలో తగులుకొని పరిభ్రమిస్తున్న వారే. ఇంతెందుకు, అందరూ నన్ను మహాజ్ఞాని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి నేనే మోహానికి లోనయ్యాను. నా పూర్వజన్మ వృత్తాంతం చెబుతాను విను. ఎంతటి దుఃఖం అనుభవించానో, భార్య కోసమే ఎలా మోహ విభ్రాంతిలో పడ్డానో తెలుసుకుంటే నువ్వు ఆశ్చర్యపోతావు. ఒకప్పుడు పర్వతుడని మిత్రుడితో కలిసి నేను భూలోకం చూద్దామని దేవలోకం నుంచి బయలుదేరాను. భరతకంఠం చూసి వద్దామని మా సంకల్పం. బయలుదేరే ముందు మేమిద్దరం ఒక ఒప్పందం చేసుకున్నాం. ఇద్దరిలో ఎప్పుడు ఎవరికి ఏ రకమైన భావాలు కలిగినా, మనసు చెలించినా, భోజనేచ్ఛ, ధనేచ్ఛ, రతీచ్ఛ ఏది కలిగినా అది శుభమైన అశుభమైన పరస్పరం తెలియచేసుకోవాలి. ఎవరికి ఏ దాపరికము ఉండకూడదు అని ప్రతిజ్ఞ చేసుకుని మరీ బయలుదేరాం. కామరూపధారులమై భూగోళానికి వచ్చాం. అంతటా సంచరిస్తున్నాం. తిరుగుతూ సంజయ మహారాజు గారి పట్టణానికి చేరుకున్నాం. అతడు మమ్మల్ని అర్చించి గౌరవించాడు. సరిగ్గా అది వర్ష ఋతువు. చాతుర్మాస దీక్ష స్వీకరించాం. సంవత్సరంలో 8 నెలల పాటు దేశాటనం చేయాలి. వర్ష ఋతువు 4 నెలలు ఎక్కడికి కదలకుండా ఒకే చాటు ఉండాలనేది ద్విజుడికి నియమం కదా. అందుకని అక్కడ ఉండిపోయాం. ద్విజుడు అంటే రెండోసారి పుట్టినోడని, అంటే బ్రహ్మచారిగా బ్రహ్మత్వం పొందాక ద్విజుడు అవుతాడు, అంటే రెండో జన్మెత్తాడని. అందుకని అక్కడ ఉండిపోయాం. సంజయుడు సంతోషించి మా దీక్షకు కావలసినవన్నీ ఏర్పాటు చేయించాడు. ఆ మహారాజుకు దమయంతని కూతురు ఉంది, సౌందర్య రాశి. ఆ కనికామణిని మా పరిచర్యలకు నియోగించాడు. దమయంతి చాలా వివేకవతి, విశాలాక్షి. ఎంతో భక్తి శ్రద్ధలతో మాకు పరిచర్యలు చేస్తుంది. స్నానాలకు నీళ్లు పెడుతుంది. సకాలంలో భోజనాలు వడ్డిస్తుంది. తాంబూలము మరొకటో ముఖవాసంగా ఏది కావాలంటే అది అందిస్తుంది. వీవెనలు వీస్తుంది. సేనాదులను మా ఇద్దరికీ వేరువేరుగా సుఖప్రదంగా ఏర్పాటు చేయిస్తుంది. ఇలా రోజులు హాయిగా గడుస్తున్నాయి. మేమిద్దరము వేదాభ్యాసంలో క్షణం తీరకుండా కాలం గడుపుతున్నాం. నేను వీణను సాధన చేస్తున్నాను. వినేవారికి చెవులు పండుగగా సామలు పలికిస్తున్నాను, గానము చేస్తున్నాను. ఈ సామగానానికి దమయంతి మనసు నా పట్ల గాఢంగా రాగరంజితమైంది. ఆ అనురాగం దినదినాభివృద్ధి చెందింది. ఆ అనురాగాన్ని గమనించిన నాకు మనసులో అభిలాష ఏర్పడింది. భోజనాది సేవల విషయంలో దమయంతి నా మిత్రుడు కన్నా నా పట్ల కొంచెం విశేషాదరణ కనపరిచింది. స్నానానికి అతడికి చన్నీళ్లు తోడితే నాకు వేడినీళ్ళు ఇచ్చేది. పెరుగు నాకు వడ్డిస్తే మజ్జిగ అతడికి పోసేది. పడక మీద నాకు రోజు పరిశుభ్రమైన దుప్పటి పరిచేది. అతడికి అలా ఏర్పరిచేది కాదు. నా వైపు ప్రేమగా చూసేది. పర్వతుడిని అలా చూసేది కాదు. ఇవన్నీ పర్వతుడు గమనించాడు. ఏమిటప్పా ఇది? ఆశ్చర్యపోయాడు. రహస్యంగా నన్ను అడిగాడు. ఏమిటి కథ? నిజం చెప్పు. ఈవిడి వ్యవహారం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. నిన్ను ప్రేమిస్తున్నట్టుంది, పతిగా వరిస్తున్నట్టుంది. నీకు ఇలాంటి అభిలాషయే ఉన్నట్టు తోస్తుంది. లక్షణాలు అలాగే ఉన్నాయి, అంతా గమనిస్తున్నాను. నీ చూపులు, నీ ముఖ వికారాలు అదే చెబుతున్నాయి. అబద్ధాలు ఆడకు, నిజం చెప్పు. మనం చేసుకున్న ఒప్పందం గుర్తు తీసుకో అని నిలదీశాడు. నాకు చచ్చేంత సిగ్గు విచ్చబడింది. చెప్పక తప్పదు కదా, చెప్పేశాను. పర్వత, ఆ విశాలాక్షి నన్ను పతిగా వరించింది. నాకు ఈమెపై అలాంటి భావం ఏర్పడింది అన్నాను నసుకుతూ. పర్వతుడికి కోపం వచ్చింది. దిక్కు అన్నాడు. ఆ వేళ అలా ప్రతిజ్ఞ చేశావు, ఈ వేళ ఇలా వంచావు. ఇది మిత్రద్రోహం కనుక నీకు వానర ముఖం ప్రాప్తించుగాక అని శపించాడు. నాకు కోపం వచ్చింది. నిగ్రహించుకోలేకపోయాను. మేనల్లుడనే బంధుత్వాన్ని కూడా మర్చిపోయాను. శపించాను.
స్వల్పాపరాధానికి నన్ను శపించావు గనక నీకింకా స్వర్గంలో చోటు లేదు, మృత్యులోకంలోని నివాసం పో అని ప్రతిశాపం విసిరాను. పర్వతుడు విమనస్కుడే వెళ్ళిపోయాడు. నాకు కోతిముఖం వచ్చేసింది. నా వీణానాదానికి సమ్మోహితురాలైన దమయంతి ఈ వానర ముఖంతో ఉన్న నన్ను చూసింది. కలవలపడినట్టు కనిపించింది. జనమేజయ, నారదుడు చెబుతుండగా వింటున్న నాకు కుతూహలం పెరిగింది. తర్వాత ఏమి జరిగింది? పర్వతుడు నువ్వు శాపవిమోచన ఎలా పొందారు? దమయంతి సంగతి ఏమిటి? వివరంగా చెప్పమని పెట్టాను. నారదుడు కొనసాగించాడు. వ్యాసర్షి, మాయా విలాసం ఏమి చెప్పమంటావు? అలిగి పర్వతుడు వెళ్ళిపోతే ఎంత దుఃఖించాను. ఆ భగవంతుడి గిరిక. రాకుమారి దమయంతి యథాపూర్వకంగా నాకు మళ్ళీ సేవలు చేయనారంభించింది. నేను రాజగృహంలోనే ఉండిపోయాను. ఈ శాపమేమిటి? ఈ వానర ముఖమేమిటి అని అలక్షణము దిగులు చెందాను. రేపు ఏమి జరుగుతుందో అని భయపడ్డాను. సంజయ మహారాజు గారు కూతురికి వివాహం సంకల్పించారు. కించత్ ప్రకటిత యవ్వన అయింది. తగిన గురిని అన్వేషించమని మంత్రులకు పురమాయించాడు. కుల రూప ఔదర్యాది సద్గుణాలు కలిగిన యువశూరుణ్ణి చూడమన్నాడు. మంత్రులున్నారు కదా మహారాజా, యోగ్యులైన రాజకుమారులు చాలామంది ఉన్నా వారిలో దమయంతీదేవి ఎవరిని ఇష్టపడుతుందో తెలుసుకోండి. అతడిని పిలిచి అశ్వరథ సమేతంగా వివాహం జరిపిద్దామని. తండ్రి చేస్తున్న వివాహ ప్రయత్నాలు దమయంతికి తెలిసాయి. రహస్యంగా ధాత్రిని అంటే రాజకన్యను పెంపుడు తల్లి పిలిచి తన అభిప్రాయం తెలియజేసింది. ఆ వృద్ధురాలు వెళ్ళి రాజుగారు చెవిన వేసింది. మహారాజా, దమయంతి నాతో చెప్పింది నీకు చెప్పమంది. ఆ మహతి వీణావాదన నిపుణుడైన ఈ మేధావి నారదుణ్ణి గురించేనంది. అతడికే వివాహం జరిపించమంది. మరింకెవరినీ పతిగా అంగీకరించనంది. వక్ర తిమింగల రహితము, క్షార గుణవిరహితము, సంపూర్ణము, రసాత్మకమైన నాద సింధువులో మునిగిపోయాను కనుక అతడే నా ప్రియుడు, అతడే నా వరుడు అని స్పష్టం చేసింది. 25వ అధ్యాయం సంపూర్ణం. 100వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.